మోస్ట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి చెట్టుకి ఆకు తెలీదు, ఆకుకి పువ్వు తెలీదు. ఆడు దేశం గురించి మాట్లాడతారు. మళ్ళీ సోనియా గాంధీ ఇండియాలో 1968లో వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎన్ని హెలికాప్టర్ క్రాషెస్ జరిగాయి, ఎంతమంది కార్ యాక్సిడెంట్లో పోయాడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. రీసెంట్గా జరిగిన జనాలందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని అపోజ్ చేసిన అతను 2 రాష్ట్రాలకి సీఎం. దాన్ని పార్టీషన్ బైఫర్కేషన్ చేయకుండా ప్రయత్నించాడు. అడ్డం తొలగించుకున్నారు. ఎలా జరిగింది? పాకిస్తాన్ ఫస్ట్ ఫైర్ చేసేంత వరకు నువ్వు అసలు ఫైర్ ఓపెన్ చేయకనేటోళ్ళు. ఏం తొక్కలో ఆర్డర్స్ అన్నది. వాడు అనేటోడు, ఏ నపుంసాక్ హిందూ, నువ్వు నపుంసాకే, వేరే బహన్ కో బిజావ్. పడుండేవాళ్ళు మన సోల్జర్స్. రాత్రి పగళ్ళు సియాచిన్ లాంటి ఏరియాలో ఎట్లుంటుంది తెలుసా? -30 degreesలో వెళ్ళాలంటే వాడికి చాయిసెస్ ఉంటాయి. ఫుడ్ తీసుకెళ్లాలా, గన్న తీసుకెళ్లాలా, బరువు. ఒక ప్యాకెట్ తీసుకెళ్లారు కార్గిల్ వారికి వాళ్ళు, ఒకే ప్యాకెట్ ఫుడ్. గాడ్సే గాంధీని చంపకపోయి ఉంటే, అతను ఇంకో 10 ఏళ్ళు బతుకుంటుంటే గాంధీకి ఉండే ఫాలోవర్స్ 0 అయిపోతారు అని. చేతబడి గురించి అది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయారు. అలా చేసినట్టు స్పర్శ తెలిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు అక్కడ ఆ రక్కులు ఉన్నాయంట, అలా గీరినట్టు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలాగనే సివియర్ డ్యామేజ్ చేయట్లేదు, బట్ ఎవరు ఉన్నట్టయితే తెలుస్తుంది. మార్చరీస్ లో పనిచేసే వాళ్ళకి లోపల నుంచి శబ్దాలు రావడాలు ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి, చూశాను. వీటిని అయితే మనం కాదనలేము కదా. లేదు, డిస్కషన్స్ వల్ల కాదు మీకు క్లారిటీ వచ్చేది, షాక్ల వల్ల వస్తాయి. అట్లాంటి షాక్ తినడానికి నువ్వు రెడీగా ఉన్నావా?